మన బైబిల్ చేతపట్టుకుందాం, మన దేవుని స్తుతిద్దాం. దేవా నాతో మాట్లాడు నైనా, నీవు మాట్లాడే దేవుడు స్వామి. నువ్వు మాట్లాడితే మా జీవితం అద్భుతంగా మార్చబడుతుందయ్యా. మీరు ఎప్పుడు మాట్లాడుతుంటారు కానీ మేము వినటం లేదయ్యా. మీ మాట వినటానికి కూడా నాకు కృప అనుగ్రహించు నాయనా అని మనం ప్రార్థన చేసుకుందాం. వాక్యం మంది కాదు పిల్లారా, మనం పుట్టక మునిపే, మన అమ్మ నాన్నలు పుట్టక మునిపే యేసయ్య ఈ వాక్యం తన భక్తులతో రాయించాడు. ఎంత ధనిలమో ఈ వాక్యము, చాలా గొప్పది. పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంపు బాపే కరములో చాటి. కలువారి సిలువ. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రేమకు మేమేమి చెల్లించగలము? ఉదయకాలమున వాక్యమును ధ్యానిస్తుంటుండగా మాతో మాట్లాడి, మీ మాటలకు మేము కూడా చెవి ఎగ్గి వినిన మాటలు మరిచిపోకుండా మా జీవిత కాలం అంతా వాటిని నెమరు వేసుకుంటూ వాక్యానుసారమైన జీవితం జీవించి నామకార్థ క్రైస్తవత్వానికి దూరంగా ఉండి, పైకి భక్తులుగా ఉండి, పైకి భక్తిగా ఉండి, లోపల మేము తోడేళ్ళగా ఉంటే ప్రభువా మీరు మమ్మల్ని మెచ్చుకోరు. మీ ఇష్టానుసారమైన జీవితం జీవించిన కృప చూపుతారు నమ్ముతూ స్తుతిస్తూ యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలమున వందనాలు తెలుపుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ద బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ 33 33 చదువుకుందాం. 1వ వచనం. నీతిమంతులారా, ఓ నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చాలండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ప్రిలారా, నీతిమంతుల గురించి మాట్లాడుచున్నాడు. మనమందరం కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఉచితముగానే దేవుడు తన రక్తం వలన మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఉచితముగానే తన రక్తం వలన మనల్ని నీతిమంతులుగా చేసి దేవుడు తన బిడ్డలుగా మనల్ని పరిగణించాడు. మనము నీతిమంతుల జాబితాలో మన పేర్లు నమోదయ్యాయి అని నేను నమ్ముచున్నాను. ఆమెన్. విశ్వాస వీరుల పట్టి ఏ విధంగా హెబ్రీలకు రాసిన పత్రికలో రాయబడిందో నీతిమంతుల పట్టి కూడా ఉంటుంది. ఆ నీతిమంతుల పట్టి, ఆ జాబితాలో మన పేర్లు నమోదు కావాలి అంటే, మన పేర్లు చేర్చబడాలి అంటే మనం దేవునికి యథార్థవంతులుగా జీవించాలంట. దేవుని స్తుతించే పిల్లలుగా ఉండాలంట. స్తుతి మనం ఎప్పుడు చేస్తామనగా, దేవుడు చేసిన మేలు మరవకుండా పాటలు పాడుతూ, పద్యములు పాడుతూ, కీర్తనలు పాడుతూ, ఆనందగానములు చేస్తూ సంతోషిస్తూ ఉంటామంట. అది కేవలము ఒట్టి మాటలతో కాకుండా చేత క్రియలతో కూడా చేసేది చాలా అద్భుతమంట. అన్నట్లు ఈ స్తుతి అనేది, ఈ ఆరాధన అనేది, ఇది భూమి మీద ఉండేది కాదు ఒకప్పుడు. ఇది పరలోక రాజ్యములో దేవుడు మనము పుట్టక మునుపు తన మహిమ కొరకు దేవదూతలను చేసుకున్నాడు. తన మహిమ కొరకు దేవదూతలను చేసుకున్నాడు గనుక దేవుడు ఎల్లప్పుడూ
ఆయన్ను స్తుతించడానికి ఈ స్తుతి ఉండేది. అయితే లూసిఫర్ అనేటువంటి ఆ దేవదూత గర్వించిన వాడై తన అందాన్ని బట్టి, తన గలమును బట్టి, తన వరములను బట్టి అతడు ఏం చేశాడు? అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. ఈ మాటలన్నీ మీరు ఎజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో మనం చూడగలం. నువ్వు ఎలా పడిపోతివి, నువ్వు ఎలా కింద పడిపోతివి, అసలు నిన్ను సృష్టించినప్పుడు పిల్లన గ్రోవులు వాయించువారు నీ కొరకు నేను తయారు చేశాను, కానీ నీవు నీ మనసులో నీ వర్తకము ఎక్కువైపోయినందుకు, అనగా నీకు డబ్బు ఎక్కువైపోయినప్పుడు నీ మనసులో నీ గర్వం పెంచుకున్నావు. నీ మనసులో నీ గర్వం పెంచుకొని నాకు దూరమైపోయావు. అందువలన నీ నోట స్తుతి నాకు వద్దు అన్నాడు. ఇప్పుడు నన్ను ఎవరు స్తుతిస్తారు ఈ భూమి మీద అనగా నీతిమంతులుగా తీర్చబడిన వారే దేవుని స్తుతిస్తారు. ఈ స్తుతి తర్వాత ఏముంటుంది అంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏదో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తాడు, ఏదో ఒక చర్చికి మనం వెళ్తూ ఉంటాం, మంచిదే. కానీ పరలోక రాజ్యంలో ఇక వాక్యం ఉండదు. ఎందుకు ఉండదు వాక్యం అనగా, వాక్య స్వరూపిగా వచ్చిన దేవుడే ఆయనే మనకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాడు గనక ఇక మీదట వారికి ఆకలైనను, దప్పికైనను, ఏడుపైనను ఏది కూడా ఉండదు. ఎందుకనగా ఆయన యథావిధిగా కనపడుతున్నాడు గనక ఈ సూర్యుడు ఇంకా ఉండదు. ఈ సూర్యుడు చంద్రులు అవసరం లేదు, నక్షత్రాలు అవసరం లేదు. ఆయనను మనం ముఖాముఖిగా చూస్తుంటున్నాం గనక ఇక మనకు అక్కడ ఆకలి దప్పులు, రోగము, బలహీనత, అగసాట్లు ఉండవు, అప్పుల సమస్యలు ఉండవు, కొట్లాట్లు ఉండవు, పెరుకులాట్లు ఉండవు. ఎవరు వారు అనగా నీతిమంతులు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళక మునుపు దేవుడు మనలను ఆ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాతావరణాన్ని మన విశ్వాస జీవితంలో ఆయన ఉంచాడు. దేవుని పిల్లలారా, దీనిని యాకోబు యవన కాలము అయిన తర్వాత తనకు పుట్టిన పిల్లలందరినీ కూడా దగ్గరికి పిలుచుకున్నాడు. ఎప్పుడు పిలుచుకున్నాడు అనగా వృద్ధాప్యములో పిలుచుకున్నాడు. రండి ఒకసారి ఆదికాండము 49వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 49. ద బుక్ ఆఫ్ జెనసిస్ ఆదికాండము 49వ అధ్యాయము ఆ మొదటి వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లన్నాడు, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియచేసి. ఎటువంటి ప్రేమగల తండ్రి యాకోబు కూడా మోసగాడే అని పదే పదే మనం అంటుంటాం, కానీ ఆయన మోసగాడు కాదు. చేశాడు, అయిపోయింది. ఆ చరిత్ర అయిపోయింది, పాత చరిత్ర. కొత్త చరిత్ర ఏంటి అనగా ఆయన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఆమేన్. ప్రతిసారి నీవు ఆ చేసిన బలహీనతను నువ్వు పట్టుకొని ఉంటే విశ్వాసంలో నువ్వు ఎదగలేవు. దేవుని పిల్లారా, విశ్వాసంలో మనం ఎదగలేము. విశ్వాసంలో మనం ఎప్పుడు ఎదుగుతామనగా పాతదాన్ని మరిచిపోయి దాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు మనం ప్రత్యేకమైన జనముగా కనపడతాం. దేవునికి మనం ప్రత్యేకమైన జనముగా కనపడినప్పుడు వీరిలో లోకములో ఉన్న వాడికంటే గొప్ప దేవుడిలో ఉన్నాడు అని ప్రజలు గుర్తిరుగుతారు. నేను ఇంతకుముందు మీకు అనౌన్స్మెంట్లో చెప్పాను. అదేంటని చెప్పానుగా, ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు నిక్ అనేటువంటి వ్యక్తి, కాలు చేతులు లేని వ్యక్తి వచ్చాడు. ఆయనకు 4 పిల్లలు ఉన్నారు, చక్కనైన భార్య ఉంది. ఆ భార్య ఆయన్ను పొగుడుతుంది, నువ్వు చాలా బాగున్నావు, నువ్వు చాలా బాగున్నావు అని పొగుడుతుంది. నిజమే, ఆ వ్యక్తి ప్రపంచాన్ని కదిలిస్తున్నాడు. ఇప్పుడు కూడా సజీవంగా ఉన్నాడు మన మధ్యన. ఆయా దేశాలకు ఆయన ఆహ్వానిస్తుంటారు. గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప గొప్ప నాయకులు మీరు ఎలా డెవలప్ అయ్యారు, ఎలా ఇది డెవలప్ చేశారు, ఎలా మోటివేషన్ చేశారని ఆయన సలహాలు అడుగుతుంటారు. ఎటువంటి అద్భుతం దేవుని బిడ్డలారా. ఈ మధ్యకాలంలో ఆయన కర్నూలు వచ్చినప్పుడు మేము వెళ్ళొచ్చాం, ప్రత్యక్షంగా చూశాం. నిజముగా ఆ కాలు చేతులు లేని వ్యక్తి కాలు చేతులు ఉన్న వారికంటే అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ప్రైజిస్తున్నాడు. ఎంతోమంది స్టూడెంట్స్, విద్యార్థులు వారి యొక్క మాటలకు వారు ఇన్స్పైర్ అయిపోతున్నారు. మేమెందుకు చేయకూడదు? ఈ కాలు చేతులు లేనైనే ఈ ప్రపంచ దేశాల్లో తిరిగి అనేకులకు ఆయన స్ఫూర్తిదాయకంగా ఉంటే మేమెందుకు చేయలేకపోతున్నాం? అయ్యో నేను 10 ఫెయిల్ అయిపోయినాను, అయ్యో నాకు ఉద్యోగం వస్తుందా రాదా, అసలు నా జీవితం బేకార్ అయిపోయింది, నేను నా ఏజ్ బార్ అయిపోయింది, నాకు ఉద్యోగాలు రావు, అయ్యో మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. అట్లా అనుకున్న వారికి ఆయన ఒక మంచి స్ఫూర్తిదాయకం. ఎందుకనగా ఆ వ్యక్తిని చూసిన వ్యక్తులు ఇతడు ఎలా ఇది సాధించగలిగాడు అనగా అనేక పర్యాలు ఆయన కూడా ఓడిపోయాడు. అనేక పర్యాలు ఆయన జీవితంలో కూడా అనేక తొందరలు వచ్చాయి. అయితే ఆయన ఛాలెంజింగ్గా నిలబడ్డాడు. ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏదైనా చేయగలను. ఆమేన్. నేను ఏదైనా చేయగలను. మీలో కూడా ఎవరైనా నిరాశ నిస్పృహలో అయ్యో ఉన్నట్టుండి మా యజమానుడు వెళ్ళిపోయాడు, ఉన్నట్టుండి మా యొక్క యజమానురాలు వెళ్ళిపోయింది, ఉన్నట్టుండి మా ఉద్యోగం ఊడిపోయింది, ఉన్నట్టుండి మాకు రావాల్సిన డబ్బులు రాకుండా పోయాం, ఎట్లా మేము బ్రతికేది అని అనుకుంటున్నారా?
అటువంటి వారు మనకు ఒక మాదిరి స్ఫూర్తిదాయకం. అటువంటి వారు దేవుని పిల్లారా, దేవుడు గొప్పవాడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, నలుదిశలా నెమ్మది కలుగజేసేవాడు. సింహం పిల్లలు ఆకలి కలిగి మౌనముగా ఉండునేమో కానీ తను నమ్మిన బిడ్డలకు ఏ మేలు కొదవ ఉండదు. హల్లెలూయా. ఏ మేలు కొదవ ఉండదు. వృద్ధాప్యములో యాకోబు తన బిడ్డలను పిలిచాడు, ఒక మాట అన్నాడు, మీరందరూ కూడి రండి అన్నాడు. ఏమన్నాడండి అంటే కలిసి రండి అన్నాడు. కలిసి రండి అన్నాడు. కలిసి రండి అన్నాడు అంటే మీరందరూ కూడా ఒక రక్తం పంచుకొని పుట్టారు. మీరందరూ కలిసి జీవించినట్లయితే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కలిసి జీవించకనే కుటుంబంలో నెమ్మది కరువైపోతుంది. తండ్రి యొక్క మనసు కుమారుడు ఎరిగి ఉండాలి. తండ్రి యొక్క మనసు కుమార్తె ఎదిగి ఉండాలి. తల్లిదండ్రుల యొక్క మనసు పిల్లలు ఎదిగి ఉండాలి. అప్పుడు తల్లిదండ్రులు కష్టపడుతుంటున్నారని పిల్లలకు అర్థమైపోయినప్పుడు తల్లిదండ్రుల యొక్క భావాలు వారు తెలుసుకొని అమ్మనాన్నల యొక్క కోరికలు వాళ్ళు నెరవేరుస్తారు. అలా కాకపోతే వాడు కొడుకు కాదు, ఆమె కూతురు కాదు, వీరి తల్లిదండ్రులు అసలు కాదు. తండ్రి ఆశను నెరవేర్చని వాడు కుమారుడు ఎట్లయితాడు? కుమారుని యొక్క అవసరాలు తీర్చని వాడు ఆయన తండ్రి ఎట్లయితాడు? అందుకే జ్ఞానవంతుడు తన తండ్రిని సంతోషపరుస్తాడు. బుద్ధిహీనుడు తన తల్లికి ఏం తెస్తాడండి? బంగారం తెస్తాడా? నో. ఆమె నీ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయదు. ఏ తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. నీ నుండి కోరేది నువ్వు బాగా బ్రతుకు ఈ సమాజంలో అంటారు. యాకోబుకు వచ్చినటువంటి ఆ భారం ఏంటనగా ఆయన వృద్ధాప్యంలో ఈ లోకయాత్ర ముగిస్తాడన్నప్పుడు తన 12 మందిని పిలుచుకున్నాడు. 12 మంది పిల్లల్ని పిలుచుకొని వృద్ధాప్యములు మీరు కూడి ఉండండి, కలిసి ఉండండి. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, కలిసి ఉంటే బలము కలదు, ఒంటరిగా ఉంటే ఎండిపోతాం అనే మాట గుర్తు చేసుకొని ఇప్పుడు ఆయన అందరి పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా ఆశీర్వదిస్తున్నాడు. అన్నట్లు ఆయన చెప్పిందే జరగాలని ఏముంది అంటే యాకోబు ఇశ్రాయేలు అయిపోయిన తర్వాత ఆయన మనసు దేవుని మనసు ఒకటైపోయింది. యాకోబు ఒక ప్రవక్తగా మార్చబడ్డాడు. యాకోబు ఒక యాజకుడుగా మార్చబడ్డాడు. అందుకే కాబోలు ఫరో తల మీద చేయబెట్టి నన్ను ఆశీర్వదించమన్నాడు ఫరోను. ఐగుప్తు దేశానికి వీరు కానాను నుండి వెళ్ళిపోయినప్పుడు, కానాను దేశంలో కరువు వచ్చినప్పుడు 70 మంది ఆ ఇశ్రాయేలు సంతానం అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఫరో నన్ను ఆశీర్వదించమన్నాడు. అప్పుడు తల మీద చేయబెట్టి ఒక యాజకుడు చేసే పని, యాకోబుగా ఉన్నవాడు ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత అతనికి శక్తి వచ్చేసింది, బలం వచ్చేసింది. ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత దేవుని యొక్క అభిషేకము అతనితో నింపుతాడు ప్రభువారు. దేవుని బిడ్డలారా, ఆయన ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అంటున్నాడు తన పిల్లలకు భవిష్యత్తును గురించి చెప్తున్నాడు, ముందు కాలం గురించి చెప్తున్నాడు. అలా చెప్పుకుంటూ వచ్చి 8వ వచనం దగ్గరికి వచ్చాడు. అనగా 49 యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ చేతిలో మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడదు. చప్పలు కూడా దేవుని చూద్దాం. హల్లెలూయా. యూదా స్తుతి గోత్రపు సింహము. స్తుతి పరలోక రాజ్యములో ఆరంభమైన స్తుతి అది భూలోకానికి దించాడు. ఎలా దించాడు? యేసుక్రీస్తు వలన దించాడు. అనాది కాలములోనే రాజైన దావీదును వాడుకున్నాడు. స్తుతి గీతములు పాడే కృప రాజైన దావీదుకి ఇచ్చాడు. మంచి కళాకారుడు, మంచి కవి, మంచి సంగీతకారుడు, అలిసిపోకుండా పనిచేయువాడు, పొలములో కాలిబాటలో తిరిగినవాడు, అన్ని అనుభవాలు పొందిన మహాధైర్యశాలి, యుద్ధానికి వెళితే 1000 మందిని హతమారుస్తాడు. అటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. వావ్, ఎటువంటి ధైర్యం, ఎటువంటి సాహసం! అటువంటి ధైర్యం కలిగి విశ్వాసులు జీవించినప్పుడు అట్టివారు దేవుని స్తుతిస్తారు. ఎవరు దేవుని స్తుతిస్తారనగా నేను మీకు సులువైన మాటలు చెబుతున్నాను, మీకు అర్థమయ్యే భాషలోని నేను తెలుపుతున్నాను. నీకు ఏదైనా టెంప్టేషన్ సందర్భాలు వస్తే నువ్వు ఎప్పుడు దేవుని స్తుతించడం మర్చిపోవద్దు. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వస్తాడు. శోధన నుండి దూరం అయిపోతావు తెలుసా? నువ్వు దేవుని పాట పాడుతున్నప్పుడు ఒక పాపం అనేటువంటి తలంపులు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు దేవుని స్తుతించు, నువ్వు ప్రభువును గనపరచు, యేసయ్యను గనపరచు. ఆ పాపపు తలంపులు దూరం చేసి యేసయ్య తన పరిశుద్ధతతో నేను నింపుతాడు. అందుకే ప్రభువారు అంటాడు, ఇశ్రాయేలు యొక్క స్తుతుల మీద నేను ఆసనం వేసుకుంటానంటాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు యొక్క స్తుతుల మీద ఆసనం వేసుకుంటాడు.
కొందరు చాలామంది భక్తులు బిడ్డలు వారు ఏ రంగంలో ఉన్నాను, వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నాను, వారికి కాస్త సమయం దొరికిందంటే వారి నోట ఎప్పుడు స్తుతి, దేవుని మాట ఉంటుంది. నా దేవుడు నాకు ఎన్ని పనులు చేశాడు. వారు ఎక్కడ కూర్చున్నా కానీ, ప్రయాణిస్తున్నా కానీ, నా దేవుడు నాకు చాలా మంచి పనులు చేశాడు, ఎన్నో పనులు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు బ్రదర్. నిజంగా యేసయ్య అంటే నేను చాలా దూరంగా ఉండేవాడిని, అయితే దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు, మీకు కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే దేవుడు నా నోట యేసయ్య పాట పెట్టాడు. ఆమేన్. నా నోట ఏం పెట్టాడండి? ఏం పెట్టాడమ్మా? పాట పెట్టాడు. ఆ పాట కనుక నువ్వు పాడుతూ ఉన్నప్పుడు ప్రభువారు నీకు ఎటువంటి జీవితం ఇస్తాడు? రండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయం మొదటి వచనం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 26 verse 1. బైబిల్ ఉన్నవారు అందరూ, బైబిల్ పిల్లలు, పెద్దలు, సండే స్కూల్ పిల్లలు అందరూ మీరు బైబిల్ చూసుకోవాలి. ఆ దినమున యూదా దేశంలో జనులు ఈ కీర్తన పాడుదరు. బలమైన పట్టణం ఒకటి మనకు ఉన్నది, రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. ఆమేన్. ఎవరైతే కీర్తన పాడుతారో, ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారికి బలమైన పట్టణం ఉంటుందట. బలమైన పట్టణానికి ప్రాకారం ఉంటుందండి, ప్రాకారం ఉంటుంది, రక్షణ అనేటువంటి ప్రాకారం ఉంటుందంట. అంటే దీని అర్థం ఏంటనగా చాలా అద్భుతమైనటువంటి కృప ఇది. ఇప్పుడు మనము ఈ బళ్ళారి పట్టణంలో ఉన్నాం. ఇక మన బళ్ళారి పట్టణానికి ఒక యాత్రికుల ప్రదర్శన శాఖ ఏది ఉందంటే ఒకటి మిగిలింది, బళ్ళారి కొండ. హల్లెలూయా, అవునా? ఇప్పుడు ఆ బళ్ళారి కొండ రూపు రేఖలు మార్చడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు. ఆ బళ్ళారి కొండ దాదాపు 430 మెట్లు ఉన్నాయి. ఇప్పుడు అందరు ఎక్కాలంటే కష్టం, 45 సంవత్సరాల పైబడిలో ఎక్కాలంటే కష్టం. అయితే నాకు ఇప్పుడు కూడా ఎక్కాలని అనిపిస్తుంది. పోయినసారి నేను మా పాస్టర్ గారు వచ్చినప్పుడు ఎక్కాం, తిరిగి వచ్చాం. ఇప్పుడు మీరు కూడా ఎక్కటానికి 60, 70, 80 సంవత్సరాలు చేసిన వాళ్ళకి కూడా ఎక్కటానికి కొన్ని ప్లానింగ్లు వేస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా దాదాపు 208 ఎకరాల విస్తీర్ణం కలిగింది. ఇప్పుడు ఆ యొక్క కొండను చాలా అద్భుతంగా చేయబోతున్నారు. యేసుప్రభు వారు అంటాడు, దానికి చుట్టూ ప్రాకారం ఉంది, అక్కడక్కడ ఆ దినాల్లో హైదర్ అలీ చేసినటువంటి ఆ కార్యాలు, అక్కడ అన్నట్టు ఇంజనీర్ ఒక ఆయన గొప్ప కార్యం చేశాడు. శత్రువులు రాకుండానట్లు దాన్ని కాపాడటానికి కూడా అక్కడక్కడ ప్రాకారాలు చేశాడు. పైన మనం వెళ్తే ఆ సెక్యూరిటీ అనగా సైనికులు ఎలా ఉండాలి, ఆ రాణిగారు ఎట్లా స్నానం అనగా వారికి కొలను ఎలా ఉంది, అన్ని విధాలుగా పైన చాలా బాగుందండి, మీరు ఎక్కి చూడండి. అలాగని యేసుప్రభు వారు అంటాడు, ఇది కేవలం ఒక బళ్ళారి పట్టణానికి సంబంధించిందే. కానీ విశ్వాసికి ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నాను, యూదావ ఏం చేస్తాడు? పాటలు పాడుతున్నప్పుడు బలమైన పట్టణము ఒకటి ఉంది, రక్షణ అను దానికి ప్రాకారముగాను బురుజులుగాను అనగా దేవుడు ఒక కాంపౌండ్ ప్రాకారం వేస్తున్నాడు. నా పిల్లలు నన్ను స్తుతిస్తున్నారు గనుక నా బిడ్డలను ముట్టడానికి ఎవరికి కూడా హక్కు లేదు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును, ఆమేన్ ఆమేన్, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టుతాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని స్తుతిస్తున్నప్పుడు. అందుకే నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను, మీరు బాధపడుతుంటారు, ప్లీజ్ త్వరగా రండి, ప్లీజ్ త్వరగా రండి, పాటల్లో పాలిభాగస్తులు కండి, మీరు దేవుని స్తుతించండి, మీరు దేవుని స్తుతించండి, మీరు దేవుని స్తుతిస్తే మీకు యథార్థత పెరుగుతుందట. ఆమేన్. అదే కదా ఆయన చెప్పింది కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో, నీతిమంతులు ఆ మాట, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయట యథార్థవంతులకు బ్యూటీ, యథార్థవను అది శోభస్కరము. అందుకే ఏ పాస్టర్ గారు చెప్తారు, అమ్మా నానా త్వరగా రండి దేవుని స్తుతించండి. అది ఎరిగిన పాస్టర్ అమ్మ ముందు రండి దేవుని స్తుతించండి. మీరు స్తుతించమంటే మీరు రారు. దానివలన మనం చాలా లాస్ అయిపోతుంటాం. మీకు తెలిసి ఉండాలి, అది మీకు తెలియదు దేవుని బిడ్డలారా. ఆ లాస్, ఆ కొరత మీకు కనపడుతూ ఉంటుంది. ఆ కొరత మీకు కనపడినప్పుడు అప్పుడు ఏం చేయాలి? సరి చేసుకోవాలి, మనం సరిదిద్దుకోవాలి. దేవుని పిల్లలు సరిదిద్దుకుంటారు. నిజమైన అది పాజిటివ్ సెన్స్గా ఆలోచన చేస్తారు. దేవుని పిల్లారా, రాత్రి పగులు నేను కష్టపడతాను, ఒక 15-20 నిమిషాలు నేను రెస్ట్ తీసుకుంటే యథావిధిగా మళ్ళీ నాకు శక్తి ఇస్తాడు ప్రభువారు. ఒకటి, నేను దేవుని మీద ఎప్పుడు ఆధారపడతాను, ఎవరి మీద నేను ఆధారపడను. ప్రభువా నీ బలము నాకు దయచేసి స్వామి, నేను బలహీనుడను. ఐఎమ్ ఆల్వేస్ ప్రేయింగ్ లైక్ దిస్.
ప్రభువా, నేను బలహీనుడను, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నీ బలమైన కార్యము నేను చేయగలను. చప్పరగడ చూద్దామా? మన బలహీనత ఇడిచిపెట్టి మనం ముందుకు పోవాలి. అప్పుడు అంటాడు, నువ్వు ఒక అడుగు ముందుకి. ఎప్పుడు ముందుకై? నీ బలహీనతలోనే ఒక అడుగు నా కొరకు నువ్వు ముందుకు రా, అప్పుడు నేను నీ కొరకు అద్భుతమైన కార్యం చేస్తాను. నా దేవా, యేసు ప్రభు వారు బలహీనుడు కాలేదా? ఆయన హింసలు పెట్టారు, మనకు తెలియదా? ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టలేదా? ఆయన చెంప మీద ఎంట్రుకలు పెరకలేదా? ఆయన ఈ పంత కూడా కొరడాలతో కొట్టలేదా? ఆయన గాయపరిచారు కదా. అందంగా ఉన్న ఆయన ముఖము కురిపిగా మార్చబడలేదా? ఐశ్వర్యంగా ఉన్న ఆయన దరిద్రుడిగా, పేదవాడుగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేయుటకు ఆయన ఏమైపోయాడు తెలుసా? దీనుడిగా మార్చబడినప్పుడు వీళ్ళు అనుకున్నారు, అయిపోయింది యేసయ్య చరిత్ర, ఇంతటితో కథం అనుకున్నారు. ఈ పేజీ అయిపోయింది అనుకున్నారు. యేసు ప్రభు వారి యొక్క పేజీ ఆ పుట అయిపోయింది అనుకున్నారు. సమాధిలో పెట్టారు. సమాధి మీద పెద్ద రాయి వేశారు. ఎవరైనా తీసుకెళ్తారని సీలేశారు. భద్రత కొరకు సీలు వేశారు. అయితే యేసు ప్రభు వారి కార్యం ఎప్పుడు చూడగలిగాము? అనగా ఎప్పుడు చూడగలిగాం మనం? సమాధి ఆయనను దాచి ఉంచుట అసాధ్యము. ఆమె సభలు కొడదామా? చేత కాదు. నిన్ను నీ మీద సమాధి ఉంచుట, ఆ రాయి ఉంచుట అసాధ్యము. రేపు యేసు ప్రభు వారు రాబోతున్నాడు. ఆయన సమాధి దొడ్లోకి వస్తాడు. అవును, యేసు ప్రభు వారు సమాధి దొడ్లోకి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? లాజరు చనిపోయినప్పుడు వెళ్ళాడు. ఎంతోమంది సమాధి దొడ్లో పెట్టబడ్డారు. గుర్తు చేసుకుందాం. బ్రతికి ఉన్నప్పుడు యేసయ్యకు పరిచర్య చేశాడు లాజరు, మార్తా మరియల సహోదరుడు. యేసయ్య రాగానే పరిచర్య చేశాడు, దేవుని స్తుతించాడు. యేసుప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడు చనిపోయినప్పుడు వీరందరూ చచ్చిపోయినారంటున్నారు. యేసయ్య అంటాడు, లేదు, ఆయన నిద్రిస్తున్నాడు అంటాడు. యేసయ్య చెప్పిన మాట సత్యము, వీరు చెప్పిన మాట కూడా కొంచెం సత్యము. చూశారు కదా చచ్చిపోయినాడని. కానీ లాజరు నిద్రిస్తున్నాడు. అలనాడు లాజరు కొరకు ఆయన సమాధి దొడ్లోకి వచ్చినట్టుగా రేపు మనల్ని కూడా సమాధి దొడ్లో పెడతారా లేదా? ఇంట్లోనే పెట్టుకుంటారా? ఏం చెప్పరు మీరు? చూద్దామైనా మీరు ఎంత ఎన్ని ఏళ్ళు పెట్టుకుంటారు వాళ్ళని. బాగా ప్రేమించున్నాడు, బాగా వాడు సెంటేసుకొని బాగున్నాడు, హైట్ ఉన్నాడు, బాగా పెట్టుకుంటామా? నో. కానీ నువ్వు బ్రతికున్నప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, నువ్వు బ్రతికున్నప్పుడు, దేవుని కొరకు సాక్షిపడిగా జీవించినప్పుడు, యేసయ్య లాజరు కొరకు సమాధి దొడ్లోకి వెళ్ళినప్పుడు లాజరు అని పిలిచాడు. నిన్ను కూడా యేసయ్య పేరు పెట్టి పిలిచి, నా కుమారుడా, నా కుమార్తె, లేచిరా అన్నప్పుడు దేశమంతా, అక్కడికి వచ్చిన వాళ్ళంతా అబ్బురపడతారా లేదా? అదే జరిగింది. యేసుప్రభు వారు లేచినప్పుడు ఆయనతో కూడా అనేకులు లేచారు. లేచినప్పుడు వారు ఊర్లలో తిరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా సాక్ష్యం చెప్పేవారు ఉన్నారంట. హల్లెలూయా. ఏ జీవితం నీకు కావాలా? సమాధిలోనే ఉండేది అవసరమా? సమాధిలోనే లేపబడేది మనకిష్టమా? ఆమేన్. పిల్లలను పిలిచాడు యాకోబు, ఆశీర్వాదిస్తున్నాడు. ఇశ్రాయేలు, ఓ యూదా, నువ్వు దేవుని స్తుతిస్తావయ్యా. నువ్వు దేవుని స్తుతిస్తే నేను నీకు ప్రాకారం కడతాను. ప్రాకారం ఎందుకు కడతారనగా, శత్రువు రాకుండా, అనవసరమైంది రాకుండా దానికి గేటు పెడతారు. అక్కడ సెక్యూరిటీ ఉంటాడు. అక్కడకు సెక్యూరిటీ ఉంటాడు. ఏమప్పా ఎక్కడికి పోవాలంటే, సార్ను కలసడానికి అంత సులువు కాదు. ఒకవేళ సారు కొడుకే ఆ గేటు దారికి వస్తే ఆ సెక్యూరిటీ ఆపుతాడా? చెప్పాలి మీరు. సారు కొడుకు గేటు దగ్గరికి వచ్చాడానికి ఆపుతాడా? మా సారు కొడుకు వస్తున్నాడు, గేటు తీస్తాడా లేదా? నువ్వు ఇప్పుడు సారు కొడుకు కావాలా? ప్రైజ్ లార్డ్. సారు బిడ్డవు కావాలా? నీవు సారు బిడ్డవు గినైతే, అయ్యగారి బిడ్డవు గినైతే నువ్వు వస్తుంటేనే ఆ సెక్యూరిటీ సారు కొడుకు వస్తున్నాడు. ఒకవేళ ఆయన కారులో వస్తున్నాడంటే గేట్లు తెరుస్తారు. ఒంటరిగా వస్తున్నాడు, చిన్న గేట్ అయినా కానీ ఒకసారి రండి సార్ ప్లీజ్ అంటారు. మై డియర్ బ్రదర్, సిస్టర్ ఇన్ క్రైస్ట్, దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, దేవుని స్తుతిస్తే నీ జీవితం ఎలా మార్చబడుతుందో దాన్ని ఒకసారి మనము ధ్యానించుకుందాం రండి. అందుకే రాజైన దావీదు ఇంత గొప్పవాడుగా పరిగణింపబడ్డాడంటే అతనికి పట్టాభిషేకము చేయక మునుపు
రాజుగా పట్టాభిషేకము చేయకమునుపు అతడు కోరుకున్న కోరిక అడుగుతున్నాడు. ఒక మాట రండి, యెషయా 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. 2 సమూయేల్ చాప్టర్ 2 వర్స్ 1 చదువుకుందాం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాడు. చూశారా, నేను స్తుతి చేయటానికి వెళుతాను, ఓ దేవా నాకు అవకాశం ఇస్తావా అని అడిగాడు. అమ్మో, స్తుతి చేయుట నీతిమంతులకు శోభస్కరం. ఆమెన్. యథార్థవంతులు దేవుని స్తుతిస్తారు. ఆమెన్. యథార్థత లేకపోతే నీవు నేను తల ఉంచుకుంటాం. ఏంటి యథార్థత మనం లేకపోతే, నువ్వు సత్క్రియలు చేయకపోతే నువ్వు తల దించుకోవా అని అంటాడా లేదా? ఎవరితో అంటాడు ఈ మాట? హేబెల్ కయ్యూనుతో అంటాడు ఈ మాట. అంటాడా లేదా? 4వ అధ్యాయం ఆదికాండంలో నువ్వు సత్క్రియ చేయకపోతే నువ్వు తల దించుకుంటావు. తర్వాత ఏమంటాడు? ఏదైనా తోటలో దేవుడు ఏమంటాడు? నీ స్వరము విన్నప్పుడు మేము దిగంబరులుగా ఉంటిము కనుక నీ స్వరం విన్నప్పుడు మేము దాక్కుంటాడంట. యథార్థవంతుడు ఏమవుతాడండి? ముందుకు వస్తాడు. నేను యథార్థంగా ఉన్నానంటాడు. నాలో తప్పున్నదని ఎవరైనా చూపగలరా? ఎవరంటారు? యేసు ప్రభు వారు అంటాడు. ఆ సాక్ష్యం మనం పొందుకోవాలి. ఎవరే కానీ ఈ తమ్ముడు, ఈ అబ్బాయి, ఈ పాస్టర్ గారు, ఈ అమ్మాయి తప్పు చేసింది అని వేలు చూపిస్తారా? లోకులు ఎంతమంది అన్నగాని నీకు చింతలే, కానీ నీ యథార్థత నీ ముందు నడుస్తుంది. ఆమెన్. నీ యథార్థత బ్రదర్ సిస్టర్, నిన్ను ఎవరు ఏమన్నా కానీ చింత చేయదు. ఇది దిస్ ఈజ్ కాంటాక్ట్ విత్ యూ అండ్ యువర్ ఆల్మైటీ గాడ్. నీకు దేవునికి ఆ సన్నిహిత సంబంధం ఉన్నప్పుడు ప్రజలు నిన్ను ఏమన్నా కానీ నువ్వు చింత చేయగాకు. యేసు ప్రభు వారు నిన్ను చెడపడు, ఆయన చెడిపోలేదు. ఆమెన్. ఆయన చెడగొట్టడానికి ఎవరు రాలేదు, ఎందుకంటే ఆయన చెడిపోలేదు. చెడిపోయేవాడే మనసును జడగొట్టాలని చూస్తాడు, కానీ మనకు యేసయ్య ఉన్నాడు, బురుజుగా ఉన్నాడు, ప్రాకారంగా ఉన్నాడు, రక్షకుడుగా ఉన్నాడు. ఆయన్ను మనం స్తుతించినప్పుడు ఇదిగో ఈ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నేను యూదాకు ఎల్లుదునా పట్టాభిషేకము చేయకబడక మునుపు, ఇశ్రాయేలుకు పట్టాభిషేకం అనగా యెరూషలేములో పట్టాభిషేకం చేయకబడక మునుపు అయ్యా నేను యూదాకు ఎల్లుదునంటే యేసయ్య జవాబు చెప్తాడు, ఓకే నువ్వు యూదాకు పోవచ్చు నువ్వు అంటాడు. నేను వెళ్ళవలసిన స్థలం ఏది అంటే నువ్వు హెబ్రోనుకు పో అంటాడు. అక్కడ ఉంది కింది మాటలన్నీ ఉన్నాయండి. నువ్వు హెబ్రోనుకి వెళ్ళు. హెబ్రోను అనగా సాహసం లేకపోతే సన్నగిలిపోతాము. ఒంటరిగా ఉంటే ఎండిపోతాం. ఏమర్థమైంది మీకు? నాకు యారు బేకాగిల్లప్ప, నేను ఒక్కడే ఉంటానప్ప, నాకు ఎవరు వద్దప్ప. అరే నువ్వు ఒక్కడు ఉంటే ఎట్లప్పా? సహవాసము లేకపోతే సన్నగిలిపోతావు. ఒంటరిగా ఉంటే ఎండిపోతావు దేవుని బిడలారా. అందుకే నువ్వు హెబ్రోనుకు పో. ఎక్కడ హెబ్రోను ఆరంభమైంది? ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనంలో అబ్రహాము కట్టిన 3వ బలిపీఠము హెబ్రోన్లో కట్టాడు, సహవాసములో కట్టాడు. దాన్ని అపోస్తులంటే పౌలు అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో అంటాడు, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేట యందును ఎడతెగక ఉన్నారు. చెవులు కూడా దేవునిద్దామా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య స్తోత్రాలు తండ్రి. నాయనా ఇది ఎరగక నేను అన్నీ ఉండయి, కానీ నీ సాహసం నాకు లేదు, నీ సాహసం లేదు నాకు లేదు ప్రభువా. అప్పుడు మనకేమైపోద్దంటే చాలా వెనుకబడిపోతాం దేవుని పిల్లారా. అందుకే దేవుడు ఆత్మావేశంతో చెబుతున్న మాటలు మనము తప్పకుండా విని గైకొని దాని అనుసారంగా నేను జీవిస్తే నేను యథార్థవంతుని పాస్టర్ గారు, ఐఎమ్ రైచియస్, నేను నీతిమంతుడను, నేను దేనికి భయపడను. దేవునికి భయపడేవాడు దేవునికి ఎవరికి భయపడ్డు? దయ్యానికి భయపడ్డు. దేవునికి భయపడేవాడు దయ్యానికి భయపడ్డు. హల్లెలూయా. ఏం లేనివాడు బల్లిని చూసి కూడా భయపడతాడు. ఆ బలి కిక్కి అంటే వాయమ్మ బల్లి వచ్చారా తండ్రి పరిగెత్తుకుని వెళ్ళిపోడు. నీ బరువు ఎంత, బల్లి బరువు ఎంత? ఏనైనా నీ బరువు ఎంత, బల్లి బరువు ఎంత? ఏండి ఆ బల్లిని అట్ట పట్టుకొని పారేయలేవా? ఏమవుతుంది? ఏం కాదండి, బల్లిని పట్టుకొని పారి ఏమవుతుందండి? హల్లెలూయా. అందుకే నీతిమంతుడు ఎట్లుంటాడమ్మా? మేక వాళ్ళు ఉంటాడని చెప్పిండా? పిల్లి వాళ్ళు ఉంటాడని చెప్పాడా? చెప్పాలి. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. సరే
పక్కకి వెళ్ళిపో. దాన్ని చూసి భయపడి రాత్రి అంతా మమ్మీ మమ్మీ బల్లి కనపడింది, మమ్మీ బల్లి నిద్రాలి, మమ్మీ మమ్మీ బల్లి బల్లి పండుకోమ్మా, బల్లి 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 ఎప్పుడు బల్లి అంటావు? అరే నువ్వు బల్లికే భయపడితే ఎలా? ప్రభువారు అంటాడు, నా ప్రియ బిడ్డలారా మీరు అలా కాదు, మీరు భయపడాల్సిన పని లేదు. నా ఆజ్ఞ లేకుండా ఏది కూడా నిన్ను ఏమి చేయలేదు. ఆమెన్. ఏది కూడా ఏం చేయలేదు నా ఆజ్ఞ లేకుండా. ఆయనకు తెలియకుండా ఏం జరగదు. నీ శ్వాసరీతిగా జీవించు. పౌలు శీలలను దేవుడు చెరసాల్లో వేయించినప్పుడు వాళ్ళు ఏం చేశారండి? అమ్మ కొట్టినము, చంపినాడు తండ్రి. ఏమేటి కొట్టినాడు అబ్బా వాడు, అబ్బా అమ్మ అబ్బా వాడు తన్నీడు ఆయన అమ్మ అన్నారా? ఏం చేశారండి? 16వ అధ్యాయం 25 వచ్చిన అపోస్తల కార్యంలో ఏం చెప్తారండి? వారు పాటలతో దేవుణ్ణి ప్రార్థన చేశారంట. పాటలతో ప్రార్థన చేస్తే ఈ దైవజనుని చంపాలని అనేకులు అంటబడితే చలికాలములో పుల్లలు తీసుకొని వచ్చి అందరు సలిమంటేశారు. సలిమంటేస్తే జరిగిన విషయం ఏందనగా ఆ పుల్లలలో, ఆ కర్రలలో ఒక త్రాసుపాము పుష్సులు లేచి అపోస్తలుల పౌలును కరిసింది, కుట్టింది, కాటేసింది. అబ్బా ఈ సలిమంట కాపుకున్న వాళ్ళకు పండగ అయిపోయింది. సలిమంట కాపుకున్న వారికి ఏం పండగ అయింది? చూసావా, మా దేవత పాము రూపములో వచ్చి ఈయన్ని కరిచింది. అయిపోయా, ఇంకా చచ్చిపోయి పోడిపోయాడు, ఈడు పోయిండని అపోస్తలుల పౌలు ముఖం చూస్తుండ్రు అందరూ. ఏం దీనికి ఇంకా నురుగు రాలేదే, ఇది ఎట్లా ఉండి చలి కప్పుకుంటున్నాడు అట్లన్నాడు. దాన్ని ఇసిరి పారేసిండు అపోస్తలుల పౌలు. విషయము నీకు విషయముగా అనిపించదు నువ్వు ప్రభులో ఉంటే. ఒకవేళ నిజముగా ఆ పాముతోనే నువ్వు సావాలనుకుంటే అది దేవుని దైవ చిత్తము, అది నిన్ను అన్యాయం చేయడు. ఒక సైనికులమైన మేము అనేక పర్యాయాలు త్రాసుపాములు నివసించే స్థలాల్లో మేము గుడారాలు వేసుకొని ఉంటాం. త్రాసుపాములు, విపరీతమైన త్రాసుపాములు సన్న పొదాలలో 3-4 నెలలు మేము అక్కడ ఎక్సైజ్ వెళ్తామండి. దేవుని బిళ్ళారా, త్రాసుపాములు సైనికులు ఎప్పుడైనా కరిచినట్టు మేము వినలేదండి. ఎడారి జీవితంలో దేవుడు దేశాన్ని కాపాడే సైనికులకు ఆయన కాపుదల ఇస్తాడండి యేసయ్య. దేవుని బిడ్డలారా, వాస్తవమైన మాట నేను మీకు తెలుపుతున్నాను. ఆ అరణ్య ప్రాంతంలో నేను ఎప్పుడు కూడా దేనికి భయపడలేదు. అందులో భయపడే వాళ్ళు సైనికులు కొందరు 2-3 ఉంటారు, లేరని చెప్పడానికి లేదు. వాళ్ళు మధ్యన పండుకోవాలంటారు. ఇది ఈ దాసుడు ఏం చేస్తాడు తెలుసా? ఫ్రంట్ నాది వేసుకుంటాను, ఒక స్ట్రెంచ్ తవ్వుతారు 9 అడుగులు లోపలికి, 9 అడుగుల లోపలికి పాములు వచ్చి దాంట్లో ఉండిపోతాయి. కానీ ఈ దాసుడు ఆ స్ట్రెంచ్ పక్కనే పండుకుంటాను. నాకు ధైర్యం ఒకటి, నేను రాత్రి కాలంలో చేసే పని. ఎంతమంది ఎవరున్నా కానీ ఈ బైబిల్ ధ్యానాన్ని నేను ఎప్పుడు చదవకుండా నేను పండుకోలేదు, ప్రార్థన చేసుకోకుండా నేను ఎప్పుడు భోజనం చేయలేదు. నా దేవుడు నన్ను కాపాడుతూ ఈ దినము మీ అందరికీ దేవుని సేవ చేసే భాగ్యం ప్రభువు నాకు ఇచ్చాడు. ఆ ధైర్యం నాకు ఇచ్చాడు. ప్రభువా నీకు స్తోత్రాలు స్వామి. ప్రభువా నువ్వు ఒంటరితనంలో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు, పౌలు శీలను ప్రార్థన చేసినప్పుడు చెరసాల తెరవబడింది, ద్వారాలు తెరవబడింది, దేవుని స్తుతించారు. ధైర్యంనిస్తాడు యేసయ్య, నీకు ధైర్యంనిస్తాడు. తర్వాత కఠినమైన పరిస్థితులు నీ ఇంట్లో ఉంటే నువ్వు చేయవలసిన పని ఒక్కటే, ఏంది? స్తుతి. ఇప్పుడు అదే ఆ సబ్జెక్ట్లో ఉన్నాం మనం. దేవా ఇందును బట్టి స్తోత్రం. ఈ కఠినమైన సమస్యను నువ్వు పరిష్కారం చేయగలవు. ఇది కఠినంగా మార్చబడినందుకు నీకు స్తోత్రములు. ఆమెన్. అది స్తుతి. దేవా అది రావాల్సింది రాకుండా చేసినందుకు నీకు చెప్పరు. అన్నీ నువ్వు అనుకున్నట్టు జరిగితే పక్క దెయ్యము నువ్వే. మనం అనుకున్నట్టు అన్నీ జరుగుతాయి అనుకో, పక్క దయ్యం పిల్లమే మనం, దయ్యం పిల్ల. అందుకే ప్రభువా నీ చిత్తము నా జీవితంలో జరగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మనం అనుకున్నట్లు ఏది జరగకూడదు, జరిగేది నీ చిత్తంకి అన్నట్లయితే దేవుడు అంటాడు నీకు ఏదో బ్లాక్ చేశాడు, అక్కడ దాన్ని నిలబెట్టాడు, రుకౌట్ చేశాడు రాకుండా. ప్రభువా ఒక దినము దీన్ని ద్వారాలు నీవు తెరుచుటకు సమర్థుడవు. ఆమెన్, ఆమెన్. ఆ కఠినమైన సమస్య, ఇరుకో గోడలు పగలగొట్టాలంటే వీళ్ళంతా ఏం చేశారంటే గడపరలు తీసుకున్నారా, పారలు తీసుకున్నారా, బేల్దారిని తీసుకున్నారా, బుల్డోజర్ తీసుకున్నారా? రండి దబుకాబు. జాషువా చాప్టర్ 6, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. రండి దేవుని పిల్లలారా, వీళ్ళు చేస్తున్న కార్యములను 20 వచనం చదువుకుందాం. దబుకాబ్
జాషువా చాప్టర్ 6 verse 20. yes. ఆ యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆర్భాటంగా కేకలు వేయగా. అబ్బా, ఏం చేశారండి? ఇంతకు ముందు 6 రోజులు ఏం చేశారు తెలుసా? వీళ్ళు ఎరికో గోడల చుట్టూ ఎవరికి తెలియకుండా యాజకులు ముందెళ్తున్నారు. అంతకంటే ముందు మందసం పోతుంది. యెహోషువ అక్కడ గొప్పవాడు ఉన్నాడు, నాయకుడు ఉన్నాడు. వీళ్ళు వెళ్తున్నారు. 6 రోజులు 6 పర్యాలు తిరిగారు. 7వ రోజు వాళ్ళు చేసిన పని ఏంటి అనగా 15వ వచనము, 7వ దినమున వారు ఉదయమున చీకట్లో లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణం చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు కేకలేయండి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగిస్తున్నాడు. చప్పట్లు కొట్టి తెలుసుదామా? యెహోవా నీకు అప్పచెప్తున్నాడు. కఠినమైన జీవితాన్ని కరిగజేయటానికి దేవుడు. నువ్వు కేకలేసి ప్రార్థన చెయ్యి. ఇంటిలో కేకలేస్తావు, భర్త దగ్గర కేకలేస్తావు, పిల్లల దగ్గర, భార్య దగ్గర కేకలేస్తావు. దేవుని సన్నిధిలో కేకలేసి దేవుని స్తుతించు, గలమెత్తి దేవుని స్తుతించు, ప్రభువును గణపరచు. ప్రభువా, నానా, అయ్యా, దేవా స్తోత్రం నైనా, మాకిచ్చిన గృహాన్ని బట్టి వందనాలు, మందిరాన్ని బట్టి స్తోత్రాలు, హాల్ను బట్టి స్తోత్రాలు, బాప్తిజం తొట్టిని బట్టి స్తోత్రాలు, వాహనాలను బట్టి స్తోత్రాలు, మెయింటైన్ చేసుకుని కృపనిచ్చావు నీకు స్తోత్రాలు, పిల్లల్నిచ్చావు నీకు స్తోత్రాలు, మనమలనిచ్చావు స్తోత్రాలు, మనవరాలనిచ్చావు స్తోత్రాలు, వ్యాపారం ఇచ్చావు స్తోత్రాలు, కస్టమర్స్ని ఇచ్చావు నీకు స్తోత్రాలు, అనేక స్థలాల్లో మమ్మల్ని వాడుకుంటాను స్తోత్రం చెప్పు. ప్రభు ఇంట్లో వేసుకోవటానికి సాప లేదు ప్రభు, ఇప్పుడు సాప ఇచ్చావు నీకు స్తోత్రాలు, ఈ వస్తువును బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీకు అంటున్నాడు, నా బిడ్డలారా, నేను నీకు ఎన్నో మేలు చేశాను, కానీ నువ్వు దేవుని స్తుతించుకుంటే, ఒట్టి మాటలు చెప్పి ఓకే టటా బై బై, ఓకే నైస్, ఓకే హ్యావ్ ఎ నైస్ డే, ఓహో ఒట్టి మాటలు అయ్యి నో. ప్రభువారు అంటాడు, నా బిడ్డలారా, నేను ఇన్ని పనులు నీకు చేశాను, ఏం చేసినావు నువ్వు నాకు? ఎప్పుడు వేసాను, నాకు అది చేయలేదు, అది చేయలేదు, అందరికీ చెప్పుకుంటావా? నువ్వు ఏసైకి ఏమని ఇచ్చావా? పోనీ ఎవరికైనా చెప్పావా నేను ఏసైకి ఏమీ ఇవ్వలేదని? అది చెప్పుకోవు. ఏసై అంటాడు, నా ప్రభువా, ఆ దేవుని నువ్వు ఎప్పుడు స్తుతిస్తున్నప్పుడు, ఎరికో గోడల కొరకు ప్రార్థన చేశారు. రండి ప్రజలందరూ 20 వచనంలో, అమ్మా 20 వచనంలో, యాజకులు ప్రజలందరూ ఆర్భాటముతో కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. చప్పలు కూడా తెలుసుదామా? భయంకరమైన జీవితాన్ని దేవుడు నీకు సులువుగా నీ వైపు తిప్పగలడు అని నమ్ముతున్నారమ్మా? నమ్ముతున్నారా? నమ్మితే నువ్వు దేవుని యొక్క మహిమను, నమ్మకపోతే ఇలాగనే జీవితకాలం ఇలే గడుపుకొని వెళ్ళిపోతాం. ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన పాటలు పాడుతారు చచ్చిపోయిన తర్వాత. ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన మన్నైపోవునుగా దేహము మన్నైపోవునుగా అని పాటలు పాడుకుంటా ఆ బురుగులలో చిల్లర పైసలు, ఆకులు, వక్కలు ఇసిరేసుకుంటా, నెత్తినేసుకుంటా, తల మీద వేసుకుంటా పోతుంటే ఈడేసిన బురుగులు కాకులు తింటాయి, వేసిన చిల్లర డబ్బులు పేదోడు పెగ్గొడు వేసుకొని పోతుంటాడు. ఎన్ని నాళ్ళు మరి సారు మంచోడబ్బా బతికి సారు చాలా సారు సారు బతికినప్పుడు తిట్టాడు, చచ్చిపోయింది అబ్బా నాటకం. దేవుని పిల్లలారా, ప్రభు చెప్తున్నాడు, నా పిల్లలారా, ఎస్ఐ అంటాడు, నీవు దేవుని స్తుతించినప్పుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ వస్తాడు. ప్రభువు నీ ద్వారా మహిమ పొందుతాడు. ఇది పరలోకపు భాష. మనము ఈ విధంగా అలర్చుకుందాం. అందుకే యేసయ్య తన బిడ్డలకు చెప్తున్నాడు, నా పిల్లలారా, నా భోజనం బల్ల చుట్టూ మీరుండండి, నన్ను స్తుతించండి. నన్ను స్తుతిస్తే ఆ కాకులు ఒక కాకి ముక్కులో రొట్టె, ఒక కాకి ముక్కులో ఏముందమ్మా మాంసం. కాకి మాంసం అంటే మామూలు మాట ఏండి? బ్రహ్మాండంగా తింటుంది. మాంసం కడిగిన నీళ్ళే బయట బరపిస్తే కాకులు మధురంగా సేకరించి ఆహాహా
ఆహాహా సేకరిస్తాడు. అప్పుడప్పుడు నేను వాకింగ్ వెళ్తుంటున్నప్పుడు కొన్ని కాకులు వాటిని గమనించి చూస్తుంటాను. ఒక కాకి ఎవడో రాత్రి సారాయి తాగాడు, ఏదో ఒక్క సిటుకు మిగిలింది, అది తాగుతుంది. అది ఈ దినాల్లో చాలామంది యవన పిల్లలు సారాయి థో, బీడి సిగరెట్లు థో, ఆకొక్క తింటూ థో. ఈ నోటిని కాపాడుకోండి, మీ నాలుకను కాపాడుకోండి, మీ జీవితాన్ని కాపాడుకోండి. ఆ కాకులు మారు మనసు పొందిన తర్వాత దైవజనునికి ఏం తీసుకెళ్తున్నాయి? ఒక నోటిలో రొట్టె, మరొక కాకి ముక్కులో తీసుకుపోతున్న మాంసం తీసుకుపోయినప్పుడు ఈ మారు మనసు పొందిన కాకులు ఇవి. ప్రైజ్లాడు, నేను మారు మనసు పొందిన కాకిని, నువ్వు మారు మనసు పొందిన కాకివి. ఆమేన్. కాకిని ఎవడన్నా పింజరంలో పెట్టి జూలో పెడతాడా? అన్ని పక్షులను పెడతాడు, కాకుని ఎవడు పెడతాడా? పోనీ కాకుల్ని ఎవరు జాకాడా? పిల్లలు పావురాలను జాకుతూ ఉంటారు కదా, కాకుల్ని ఎవరు జాకాడా? అందుకే యేసుప్రభు వారు ఏమనంటే మనలాంటి చదువుకున్న వాళ్ళకు కాకులను చూసి విచారించుడి అన్నాడు. చప్పులు కూడా దేవుని చూద్దామా? అవి విత్తవు కోయవు, వాటికి గరిషి లేదు, కానీ వాటిని చూసి మనం అందరం చదువుకున్న చాలా నేర్చుకోవాలి. కంపలోనే ఉంటాయి, జీవితకాలం అంతా కంపలోనే ఉంటాయి, కంపలోనే వర్షానికి తెరుస్తాయి. కానీ దేవుని గురు పొద్దున్నే లేచి వాటి భాషలో ఏమని పాడతాయి? కావు 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 అంటాయి. కావు అంటే తినమని అర్థం హిందీలో. కావు 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 వాటి భాషలు తినమంటాయి. కానీ ఆ కాకులకు యూనిట్ ఉంటుంది, ఐక్యత. ఒక్క కాకి పొరపాటున కరెంటు తిగిలి కింద పడితే ఆ ప్రాంతంలో ఉన్న కాకులను వచ్చేసి కావు కావు మావాడు చచ్చిపోయాడు అన్నీ ఆడొచ్చి పాపం విలపిస్తూనే విలిపిస్తాయి. మనోళ్ళు ఎవరైనా చచ్చిందా? మంచిదేదిలే, పోయింది కదా. స్తోత్రాలు చా ప్రభువా వారికి మారు మనసు అనుగ్రహించమని ఎప్పుడైనా బ్రాండ్ చేసావా? లేదు. విశ్వాసులంటే మనం కాకులు మారు మనసు పొందిన తర్వాత దైవజనునికి రొట్టె రసం తీసుకెళ్ళి దైవజనుని పరిచర్య చేశాయి, దేవుని స్తుతించాయి, ప్రభువా నేను గణపరుస్తామన్నాయి. అటువంటి గొప్ప దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఏంటనగా నువ్వు దేవుని స్తుతించు, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. మాకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నా జీవితంలో ప్రభువా, మా జీవితంలో స్వామి మీరు చేసిన మేలు మేము మరవకుండా ఎల్లప్పుడూ స్వామి నీ కొరకు ఇష్టమైన జనాంగం మేము జీవిస్తాం. కాకులు మారు మనసు పొందిన తర్వాత ఇష్టానుసారంగా తిరిగిపోయిన కాకులు నవ్వు కాలములో కిటికీ తెరిచినప్పుడు పీనుగల మీద ఆశపడిపోయినటువంటి కాకులు దైవజనుని యొక్క సేవ చేస్తున్నాయి. ఆ కాకులను చూసి విచారించుకోమని ప్రభువారు చెప్పాడు. ఈ దినము దేవుని స్తుతించడానికి దాసైన దావీదు నేను యూదాకి వెళ్ళుదునా అంటే ఎల్లో నన్ను స్తుతించమన్నాడు. స్తుతి అనేది పరలోక రాజ్య వైభవం. దేవుని స్తుతించలేక మనము అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. కఠినమైన సమస్య పగిలిపోవటానికి ఏమి కారణమనగా మనం స్తుతి చెల్లించట్లేదు. ఎరుకో గోడలు భయంకరమైన కఠినమైన దృఢమైనటువంటి గోడలు పగిలిపోవటానికి వారు ఏ గడ్డపారలు తీసుకెళ్లేదు, బుల్డోజర్లు జేసీబీ తీసుకెళ్లేదు. కానీ కేకలు వేశారు, దేవుని స్తుతించారు. వారు స్తుతి చేస్తుండగా ఎరికో గోడలు బద్దలైపోయాయి. పట్టణాన్ని పట్టుకోండి, ఇప్పుడు మీరు మీ స్వాధీనం చేస్తున్నారు అన్నాడు. అమ్మా, మీ ఇంట్లో ప్రార్థన స్తుతి ఉందా? నీతిమంతులు యథార్థవంతులు దేవుని స్తుతిస్తారు. అందుకే దైవజనుడు ఎప్పుడు అమ్మా మీరు స్తుతిలో పాల్గొనండి, స్తుతిలో ఉండండి అని ఎన్ని పర్యాలు చెప్తుంటాడు. స్థితిలో ఉన్న గొప్పతనం మీకు వివరించాను, తరువాత నేనేం మీకు చెప్పను. మారు మనసు రక్షణ నిరీక్షణ మన జీవితం మనకిచ్చాడు. స్తుతి చేయ వారికి చుట్టూ బురుజు ఉంది, ప్రాకారం ఉంది, రక్షకుడు అక్కడ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క స్తుతుల మీద యేసయ్య ఆసనం వేసుకుంటానన్నాడు. స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రం. మాట్లాడు దేవునితో. అవును ప్రభువా, నా మొండి వైఖరిని తీసివేసి నీ లాంటి మనసు నాకు దయచేయి ప్రభువా. దావీదు లాంటి మనసు, కాకులు లాంటి మనసు,
మారు మనసు పొందిన కాకుల్లాంటి మనసు నాకు దయచేసి స్వామి. స్తోత్రం. దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. దేవా స్తోత్రం. దేవుడితో మాట్లాడదామా, దేవుని స్తుతిద్దామా. దేవుని గణపరచు. దేవుని కూడా స్తుతులలో నువ్వు మొదటి స్థానం పొందుకో. ఎందుకనగా స్తుతే పరలోకములు ఉండేది. అప్పుడు అక్కడ ఎవరు వాక్యం చెప్పరు. ఎస్, పౌలుశీలలు ఎన్నో దెబ్బలు తిని దేవుడు సృష్టించారు. మరోసారి యెహోవా నీ నామం ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలుశీలను మన్నించి చెరసాలలో వేస్తే మాటలతో దేవుని స్తుతించారండి. చెరసాల బ్రద్దలైపోయింది. యెహోషువ కాలములో యెరికో బ్రద్దల విడుదల కార్యము దేవుని స్తుతి. పరలోక రాజ్యంలో వైభవం మనకిచ్చాడు. పౌలుశీలను బంధించి చెరసాలలో వేసిన పౌలుశీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోషే ప్రార్థించినప్పుడు 25 లక్షల మంది జనాభాకు ఆహారం కురిపించాడు. ఇది మనుషులకు అసాధ్యము, అయితే దేవునికి సాధ్యము. 3 పూటల భోజనము. 40 సంవత్సరాలు మోసే ప్రార్థన చేశాడు, దేవుడు స్తుతించాడు. అయ్యా మోసే ప్రార్థించగా ఆహారం కురిపించితివి. మోసే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. ఎంత గొప్ప దేవుడండి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షమునా యుద్ధమును చేసిన దేవా. ఈ దినము కూడా ఆయన నీ కొరకు యుద్ధము చేయుటకు సిద్ధంగా ఉన్నాడు.
పక్షమునా యుద్ధమును చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండెని. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండెని. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. స్తుతి చేద్దామా, కృతజ్ఞతతో చేద్దామా, కలిగిన దాంట్లోనే స్తుతి చెల్లిద్దామా, కష్టములో దేవుని స్తుతిద్దామా, ఆఖరిలో దేవుని స్తుతిద్దామా, పరిస్థితులు తారుమారైపోయిన దేవుని స్తుతిద్దామా. పరలోక రాజ్యంలో స్తుతి తప్ప మరి ఏం లేదు. ఆ స్తుతి కొరకే యేసయ్య తన ప్రాణం పెట్టాడు. నిన్ను ప్రేమించాలనే, నీవు పరలోక రాజ్య వైభవంలోనే ఉండాలనే, ఈ భూమి మీద నీవు స్తుతి చేసే బిడ్డవుగా ఉండాలనే ఆయన ఆశపడ్డాడు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామని స్తోత్రాలు. మేము మర్చిపోయాము, క్షమించుము. ఇదే లోకం అనుకున్నాం, ఇంతేలే అనుకున్నాం. పరలోకములో ఇక వాక్యం చెప్పేవారు అక్కడ అవసరం లేదు. పరలోకములో మేము ఏ మందిరానికి కూడా వెళ్ళటానికి అవసరం లేదు. ఇక్కడ మాకు ఆయా మందిరాలు ఏర్పాటు చేశారు, ఆయా దైవజనులు ఏర్పాటు చేశారు. అక్కడ మా గొప్ప దేవుడు రాజాది రాజే, మాకు పెద్ద గురువు, ఇదా గోత్రపు సింహము, స్తుతికి పాత్రుడు ఆయన ఒక్కడే. ఆయన ముఖములో మా కన్నీటి బాష్ప బిందువులు తీసివేసి ఇక సూర్యుడు చంద్రుడు అక్కరలేని, రోగ బాధలు లేనిటువంటి కృప మా అందరికీ మీరు ఇచ్చారు. బ్రతికిన కాలమంతా మేము యథార్థంగా జీవించి ఆకలైనా, దప్పికైనా, అవమానమైన నిందలైనా స్తుతులతోనే మా కాలం గడుపుతామయ్యా. అదే మా నాంది, అదే మా దృఢ విశ్వాసము. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించుదురు. ఆ స్తుతి వలన భయంకరమైనటువంటి దృఢమైనటువంటి గోడలను కూడా పగలగొట్టించావు. ఈ దినము మేము మా పిల్లల్ని పెంచుకొని కష్టమైపోతే స్తుతి చేసిన ఈ శ్వాసులు, స్తుతి చేసిన నాయకుడు మోసే 25 లక్షల మందికి 3 పూట్ల మంచి భోజనం 40 సంవత్సరాలు పెట్టాడు. మారు మనసు పొందిన కాకులు స్తుతిస్తూ దైవజనుడంటి ఏలియాకు రొట్టె మాంసమును తీసుకెళ్ళాయి. ఇక మేము నిన్ను స్తుతి చేయకుండా మేము ఉండలేము ప్రభువా. ఇదిగో నీ ప్రియబిడ్డలు వెళ్తున్నారు, వీరిని దీవించి ఆశీర్వదించుము. ఔషధాల అక్కలు తీర్చి మీరు అక్కల కింద ఉంచుము. స్తుతికి ప్రాధాన్యత ఇచ్చే మనసు వీరికి బుద్ధి పుట్టించండి. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సాహసము మన నోట దేవుని పాట సదాకాలము అనుగ్రహించుగాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.